గత 2 రోజులుగా చూస్తా ఉన్నాను. ఎవరు పడితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయంగా లబ్ధి పొంది ఈ రోజులు ముఖ్యమంత్రులయ్యి ఆస్తులు సంపాదించుకుని ఈ భారతదేశంలో ఒక మీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం, రాజకీయంగా వాడుకోవటం కోసం, భారతీయ జనతా పార్టీకి అడుగులు మడుగులు ఒత్తడం కోసం మోడీ చెప్పిన దానికల్లా గొర్రెల్లాగా తలలూపుకుంటూ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎమర్జెన్సీ విధించారు, అప్పుడు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఎమర్జెన్సీ తర్వాతే కదా మీరు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యింది. ఆ తర్వాతే కదా మీకు గుర్తింపు లభించింది. మంత్రిగా ఉన్నటువంటి మిమ్మల్ని గుర్తించి అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని అల్లుడు చేసుకుని మరి ఈ రోజున టీడీపీ పార్టీలో అధ్యక్ష స్థానంలోకి రావడానికి కానీ, ముఖ్యమంత్రి అవడానికి కానీ, వీటన్నిటికీ మీ కారణాలు లబ్ధి పొందింది మీరు కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే అవటానికి, మంత్రి అవటానికి మీకు ఏమాత్రం కూడా ఎమర్జెన్సీ అనేది విధించడం అనేది తప్పు, దానివల్ల ప్రజాస్వామ్యం కూని అయింది అని మీకు గుర్తు రాలేదా? అంటే యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తూ మీరు మరి ఇందిరాగాంధీ గారు ఏ ఇందిరాగాంధీ గారు అయితే మిమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని మంత్రిని చేశారో, మరి అటువంటి ఇందిరాగాంధీ గారి నిర్ణయం గురించి మీరు ఈ రోజున సభలో సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అంటే జనం పిచ్చోళ్ళు కాదు, తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్తే ఏ విధంగా మీ పైన పోస్టులు పెడతా ఉన్నారో ఆలోచన చేసుకోండి. మీకు విఘ్నత కలిగినటువంటి నాయకులు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటారు. మరి ఇటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా కేవలం రాజకీయంగా ఒకరికి అడుగులు మడుగులెత్తడం కోసం మోడీకి భయపడి ఇటువంటి విమర్శలు చేయటం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతూ, జగన్మోహన్ రెడ్డి అతను కూడా మాజీ ముఖ్యమంత్రి, ఏ నాయకుడిని అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనే పేరుని అడ్డం పెట్టుకుని, ఆయన చావుని అడ్డం పెట్టుకుని ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడో, ప్రజల్లో తిరుగుతా ఉన్నాడో నిర్భయంగా, మరి అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా మీ కుటుంబానికి? కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రిని చేసి మీ కుటుంబంలో అనేక మందికి పదవులు ఇచ్చి ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు మీరు